కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు బాధపడుతున్నారు. ఈ రేవంత్ ప్రభుత్వంపై నమ్మకం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఫ్యూచర్ సిటీ వైపు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకే ఫ్యూచర్ లేదు. అది ఫ్యూచర్ సిటీ కాదు, ఫ్యూచర్ పిటి. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే ఆర్ వెంకటేశ్వర రెడ్డి చేసుకోవాలి. ఇన్ కేసు ఆ పర్పస్ కు యూజ్ చేసుకోకపోతే మళ్ళా రైతులకే వాపసు ఇవ్వాలి ఆ ల్యాండ్ అనేది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే 13,500 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కొరకు తీసుకున్నారో అదంతా రిటర్న్ తీసుకొని మళ్ళీ రైతులకు ఇస్తామని చెప్పారు. కానీ అలా ఫార్మాసిటీ నిర్మించకుండా అదే పొలాల్లో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది నిలబడేది కాదు, ఉండేది కాదు, అయ్యేది కాదు, పొయ్యేది కాదనే చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. ఇలా సందర్భం వచ్చింది ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తే ఎన్ఎం గారు చాలా ఘోరమైన భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నమే చేసింది హరీష్ రావు గారు. ఎన్ఎం ఏమంటాడు, మీ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు అంటున్నాడు. నిజంగానే మరి మా పార్టీ వచ్చేది సచ్చేది లేకపోతే ఎందుకంత ఉలికిపాటు, మీకు ఎందుకంత భయపడుతున్నారు, ఎందుకంత టెంప్ట్ అయిపోతున్నారు? మీ 2.5 ఏళ్ల పాలన చూసిర్రు, మీకు అనేది ఒక ఫ్యూచర్ లేదు, మీ పార్టీకి ఫ్యూచర్ లేదు, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు. ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ మీ గురించి పెట్టుకోవట్లే, మీ ప్రభుత్వం మీద పెట్టుకోవట్లే. గన్ని బ్యాగులు ఇయ్యనోళ్ళు, సంచులే అంటే వడ్ల సంచులే సరిగ్గా ఎత్తలేకపోయిన వాళ్ళు రేపు ఇంకా 2.5 సంవత్సరాల్లో మాకు ఏమీ చేయరు అనేది స్పష్టంగా రైతులకు అర్థమైపోయింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అన్నా ఇయ్యాలటికి సంతోషంగా ఉందా మీ ప్రభుత్వంలో? చచ్చిన శవంతో సమానం మీ పార్టీ. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు 100% రేపు రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలకు అర్థమైపోయింది. మేము 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 1.8% తోటి మా ప్రభుత్వం పోయింది. ఇంకా వేరే రాష్ట్రాల్లో 5 ఏళ్ళకే మార్చినారు. కానీ మేము 10 ఏళ్ల తర్వాత కూడా బ్రహ్మాండమైన రిజల్ట్, దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ ఇవాళ మీ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎందుకు తెచ్చుకున్నామని ఎంతమంది బాధపడుతున్నారో ఫీల్డ్లోకి పోతే మీకు అర్థమవుతుంది, ప్రజల మధ్యలోకి పోతే అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైపోయింది మళ్ళీ కేసీఆరే రావాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, రాష్ట్రంలో ఉన్న రైతులను కానీ అన్ని వర్గాలని కడుపులో పెట్టుకొని చూసుకునే మనస్తత్వం ఉన్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి 100కు 100% రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి, 100% కాబోయే సీఎం కేసీఆర్ గారే. 100% హరీష్ రావు గారు చెప్పారు, మా గవర్నమెంట్ వస్తే 100% ఫ్యూచర్ సిటీ ఏదైతే ఫ్యూచర్ పిటీగా ఉన్న ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారో అది రద్దు చేస్తామని. 100% చాలా ప్రభుత్వాలు అవే చేసినాయి. నిన్నగాక మొన్న కేరళలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ అంతకుముందున్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను మొత్తం రద్దు చేశారు. ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా లేని పనులు ఏవి చేసినా కూడా 100కు 100% రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ 2.5 సంవత్సరాల్లో ఫ్యూచర్ సిటీ నిజంగా ఫార్మా సిటీ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది ఉండే. ఇవాళటి వరకు ఏమీ జరగలేదు ఆడ. అందుకే 100కు 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం 100% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫ్యూచర్ సిటీ కాదు, ఫ్యూచర్ పిటీగా ఉండొద్దనే అవగాహనతోటే, కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఆలోచనతోటే ముందు జాగ్రత్తగా చర్యగానే ఇలా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది.